In God's presence there is always fullness of joy. దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా సంతోషం అనేది ఉంటుంది. Amen. That means ఆ మాట అర్థం ఏంటంటే, if we are missing joy in our life, మన జీవితంలో ఒకవేళ ఆనందాన్ని మనము పోగొట్టుకున్నట్లయితే, we are missing God in our life. అనగా దేవుని మనం దేవుడికి పోగొట్టుకున్నామని అర్థం. You know, I remember one day I was writing a birthday greeting to my friend. ఒక రోజు నా స్నేహితుడికి నేను జన్మదిన శుభాకాంక్షలు గ్రీటింగ్ నేను రాస్తూ ఉన్నాను. And I wrote, may God be with you always. మరి దేవుడు నీతోనే సదాకాలం ఉండును గాక అని రాశాను. And suddenly I realized I'm writing something wrong. నాకు అనిపించింది, ఎందుకు నేను తప్పు రాస్తున్నానా అనిపించింది. Why? ఎందుకు? Because God is always with us, కదా. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు కదా. Then I changed it and I wrote, ఆ తర్వాత దాన్ని మార్చి విధంగా చెప్పాను, may you be with God always. మరి నీవు దేవుడితో సదాకాలం ఉందువు గాక అని రాశాను. Hallelujah. హల్లెలూయా. You know, we many times miss out on important things. కాబట్టి చాలాసార్లు ప్రాముఖ్యమైన వాటి విషయంలో వాటిని మనం మిస్ అవుతూ ఉంటాం. I was actually trying to avoid sharing something with you. మరి కొన్ని విషయాలు మీకు చెప్పకుండాలని ప్రయత్నం చేస్తున్నాను. The reason is because I recorded and I spoke to few people yesterday also. కాబట్టి నేను వాటిని రికార్డ్ చేసి కొంతమందితో దాని గురించి చెప్పాను. But I felt that for the sake of the rest and for all of us again, I must speak the message. కాబట్టి మరి మిగతా వారిని దృష్టిలో ఉంచుకొని మనందరిని దృష్టిలో ఉంచుకొని ఆ మాటలు మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. Have you ever been insulted? ఎప్పుడైనా మీకు అవమానం అనిపించిందా? Yes. ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? Has anyone spoken harshly to you? లేకపోతే ఎప్పుడైనా కొంచెం కఠినంగా నీతో ఎవరైనా మాట్లాడారా? Yes. Yes. So when someone speaks harshly, కాబట్టి ఆ విధంగా ఎవరైనా కఠినంగా నీతో మాట్లాడితే definitely it's not a pleasurable experience. ఎందుకంటే అది ఎప్పుడు కూడా అంత ఆహ్లాదకరంగా ఉండే సందర్భము కాదు. I enjoy when someone speaks harshly. కాబట్టి ఆ విధంగా కఠినంగా ఎవరైనా మాట్లాడితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. Anybody like that? అట్లా అంటారు ఎవరన్నా? No, kada. అట్లా ఎవరు అనరు. See, nobody likes to be spoken harshly or in an insulting way. కాబట్టి ఆ విధంగా అవమానకరంగా కావచ్చు లేదా కఠినంగా ఎవరైనా మాట్లాడడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. Yet there are people who speak harshly with God. కానీ అయినా కూడా మరి కొంతమంది ఉన్నారు, వారు దేవుడితో కఠినంగా మాట్లాడతారు. Or they speak harshly about God. లేకపోతే దేవుడి గురించి వారు కొంచెం కఠినంగా మాట్లాడతారు. And do you know funny thing? ఒక వింతైనటువంటి మాట ఏంటో తెలుసా మీకు? After speaking like that with God or about God, ఆ విధంగా వారు దేవుడితో మాట్లాడిన తర్వాత, దేవుడి గురించి మాట్లాడిన తర్వాత, they say, when did I speak harshly? నేను ఎప్పుడు మాట్లాడాను ఆ విధంగా అంటారు మళ్ళీ. When did I insult God? దేవుడిని నేను ఎప్పుడు అవమానపరిచాను? I mean, haven't we all met people who have spoken harshly and when questioned they say, I never. కాబట్టి అటువంటి వారిని మనం కలిసా మరి, అంటే వారు కఠినంగా దేవుని విషయంలో మాట్లాడతారు. నువ్వు మాట్లాడేవాడిని నేను ఎప్పుడు మాట్లాడానని చెప్పి మళ్ళీ మన సమాధానం చెప్తారు. You see, for example, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. like let us say I tell Jerry. జెరీకి ఈ విధంగా చెప్పాను అనుకుందాం. Jerry, come. జెరీ రమ్మని అడిగాను. Jerry, come. జెరీ రా. Jerry, come. జెరీ రా. You see, and then you know Betsy comes in, why did you speak harshly with my son? అప్పుడు బెట్ సిస్టర్ వచ్చి, నా కొడుకుతో ఎందుకు అట్లా గట్టిగా నువ్వు మాట్లాడుతున్నావు? So why did I just said Jerry? నేనే అట్లనే అనలేదు, నేను రమ్మన్నాను అంతే. What is harshness in that? దాంట్లో అంత కఠినంగా ఉన్న మాట ఏముంది? Are you getting my point? నా మాట మీకు అర్థమవుతుందా? But he felt that hardness. Did you feel? కాబట్టి ఆయనకి అనిపించింది కొద్దిగా గట్టిగానే చెప్పాడు అని ఆయనకి అనిపించింది. See, the same thing, you know, we think that it is normal casual talk. కాబట్టి చాలాసార్లు మనం ఏదో మామూలుగానే మాట్లాడుతున్నాము అనుకుంటాం కానీ, but it is harsh. కానీ అది కఠినంగా ఉండడానికి అవకాశం ఉంది. It is harsh for God's ears. దేవుని యొక్క చెవులకు అది చాలా కఠినంగా ఉంది. Let's see that. ఆ మాటలు మనం చూద్దాం. Malachi chapter 3. మలాకి 3వ అధ్యాయము. The moment I say Malachi chapter 3 was the first the point comes to our mind. మలాకి 3వ అధ్యాయం అంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుందండి? Tithes కదా, దశమ భాగాల గురించి. we are not going to speak about that, okay? కాబట్టి దశమ భాగాల గురించి నేను మాట్లాడడం లేదు. Verse 13. 13వ వచనం మలాకి 3. God says, okay, your words have been harsh against me, says the Lord, yet you say, what have we spoken against you? యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి
నిన్ను గూర్చి మేము ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. In Telugu I think it says proud words, right? తెలుగులో గర్వపు మాటలు అని ఉంది. But in English it says harsh words. కానీ ఇంగ్లీష్ భాషలో కొద్ది కఠినమైన మాటలు అని రాయబడింది. Or you can say the words that pierce the heart. అనగా హృదయాన్ని గాయపరిచే, హృదయాన్ని ముక్కలుగా చేసే మాటలు అని చెప్పుకోవచ్చు. Or words which are not gentle words. లేకపోతే కొంచెం అంటే నెమ్మదిగా ఉండే మాటలు కాకపోవచ్చు. And then you wonder or people ask, when did I speak like that? ఆ తర్వాత అంటారు నేను ఎప్పుడు అలా అన్నాను అని చెప్పి మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటారు. It could be that people did not know that God considers these words as harsh. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే దేవుడు దాన్ని కఠినంగా చూస్తాడన్న విషయం వారికి తెలిసి ఉండకపోవచ్చు. You know, sometimes people are used to speaking roughly with each other. కొన్నిసార్లు ప్రజలకు అలవాటు ఏంటంటే ఆ విధంగా కఠినంగా మాట్లాడడమే అలవాటు వారికి. You know, for example, Marathi. మరి మరాఠీ భాషలో మనం చూస్తే Marathi is a rough language. కాబట్టి అది ఒక చాలా అంటే రఫ్ గా ఉండే భాష అది. Telugu is very gentle language. కాబట్టి తెలుగు భాష కొంచెం నిమ్మలంగా ఉండే భాష. Am I right? అవునా కదా? Telugu is known as gentle language, right? కాబట్టి కరెక్ట్. yes. Soft language. కదా, కొద్దిగా సాఫ్ట్ గా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే భాష. If you hear people speaking in Marathi casually, you may wonder if they are fighting with each other. కాబట్టి మరాఠీలో ఇద్దరు వ్యక్తులు మామూలుగా మాట్లాడుకున్నా కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే వీరు ఏమైనా కొట్లాడుకుంటున్నారా అన్నట్టుగా ఉంటుంది. And you know, sometimes friends speak with each other in a friendly way. Somebody knows what is a friendly way with close friends. కాబట్టి ఆ విధంగా మరి స్నేహితులు ఉన్నారనుకోండి, సన్నిహితంగా ఉండే వారు కూడా స్నేహంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుంటారు. But you speak the same thing with somebody else, they may find it insulting, harsh or demeaning. కాబట్టి కొన్నిసార్లు స్నేహితులతో మాట్లాడిన విధంగానే నువ్వు వేరే వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారు అది అవమానకరంగా లేకపోతే వారిని చిన్న చూపు చూసిన విధంగా చూడడానికి అవకాశం ఉంది. So when you speak, you need to think from the point of view of the person who is hearing. కాబట్టి నువ్వు మాట్లాడుతుండగా అవతల వ్యక్తి యొక్క దాన్ని ఏ విధంగా తీసుకుంటాడు అన్నట్టుగా నువ్వు చూసి ఆలోచించాలి, మాట్లాడాలి. So the point is, you may not think that these words are harsh, but the hearer feels harshness in those words. కాబట్టి నీకు అనిపించకపోవచ్చు నీ మాటలు కఠినంగా ఉన్నాయని, కానీ వినే వ్యక్తికి ఆ మాటలు కఠినంగా ఉండొచ్చు. I still remember one incident. నాకు ఇప్పుడు ఒక సంఘటన జ్ఞాపకం ఉంది. I was studying in Mumbai. ముంబైలో నేను చదువుతూ ఉండగా and I was staying with my aunt. నా యొక్క ఆంటీ వాళ్ళతో నేను ఉన్నాను. And then my aunt spoke to me the first day. మరి మొట్టమొదటి దినమున మరి మా ఆంటీ నాతో మాట్లాడింది. You see, in Mumbai, especially in Dadar area, మరి ముంబైలో దాదర్ అనే ఆ ప్రాంతంలో ముఖ్యంగా they play a lot of gully cricket. అక్కడ ఎక్కువగా చాలా వరకు గల్లీలలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. So I used to play a lot of cricket. నేను కూడా ఎక్కువ క్రికెట్ ఆడేవాడిని. And I was a friendly person. నేను కూడా కొంచెం స్నేహంగా ఉండే వ్యక్తినే. I wanted to go and play with them. వారితో కలిసి ఆడాలనుకున్నాను. So my auntie with all her love told, మరి మా ఆంటీ ఏం చేసింది, చాలా ప్రేమగా ఈ మాట చెప్పింది, you go and play with them. వారితో నువ్వు ఆడాలనుకుంటే ఆడు. But if the ball hits the window, get ready to be slapped. కాబట్టి కానీ ఆ బాల్ వచ్చి కానీ మన కిటికీ తగిలిందంటే మాత్రము దెబ్బలు తినడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పింది. I got so afraid. నాకు చాలా భయం వేసింది. 2 years that I was there, I never had a friend in that gully. కాబట్టి 2 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఆ గల్లీలో నాకు అసలు స్నేహితులే లేరు. You asked my aunt. అప్పుడు మా ఆంటీని అడిగాను అనుకోండి. She said, no, when I was harsh, I spoke with love. కాబట్టి ఆమంటే నేను ఎప్పుడు కఠినంగా మాట్లాడాను, నేను ప్రేమగానే చెప్పాను ఆ మాట అంటది. But this is how I perceive. కానీ నాకు అనిపించింది కఠినంగా అని చెప్పి. So we need to understand how God perceives our talk. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన మాటలు ఎలా చూస్తున్నాడు అని తెలుసుకోవాలి. These are the words God finds harsh. కాబట్టి ఈ మాటలు దేవుడు చాలా కఠినంగా అనిపిస్తుంది ఆయనకి. Verse 14. 14వ వచనము. You have said it is useless to serve God. What profit is it that we have kept his ordinance and what we have walked as mourners before God, the Lord of hosts? దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యులకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమిటి అని అంటారు. See, those words God finds at harsh. కాబట్టి ఈ మాటలు అన్నప్పుడు దేవుడికి ఆ మాట చాలా కఠినంగా అనిపించాయి. And further, ఇంకా ముందుకు వెళ్తే, so now we call the proud blessed, for those who do wickedness are raised up, even they tempt God and go free. కాబట్టి గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. See,
two parts in this. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయండి. Number one, మొట్టమొదటిది, these people say, what benefit have we received by serving God? కాబట్టి దేవునికి సేవ చేయడం వల్ల మాకు వచ్చింది ఏమిటి, And మేమేం పొందుకున్నాము. second part, రెండవ మాట ఏంటంటే, people who don't serve God, people who don't honor God, wicked people are blessed. కానీ ఎవరైతే దేవుని సేవ చేయరో లేకపోతే ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో దేవునికి ఘనత ఇవ్వరో వాళ్ళు దీవించబడుతున్నారు. What actually they mean is better to be wicked than serve God. వారి మాటల యొక్క అర్థం ఏంటంటే దేవుని సేవ చేయడం కన్నా ఆ దుర్మార్గుల్లో ఒక భాగమే ఉంటే మేలు అని చెప్తున్నారు. God says these words are harsh. కానీ ఈ మాటలు మీరు మాట్లాడుతున్నారు దేవుడు అంటాడు ఇవి చాలా కఠినమైన మాటలు. These are the words of grumbling, murmuring and complaining against God. ఇవన్నీ కూడా దేవుని వ్యతిరేకంగా నువ్వు చేసే నీకు సనిగే విధంగా గొనిగే విధంగా ఉన్నటువంటి మాటలు ఇవి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, sadly we hear lot of these words within the churches. కాబట్టి సంఘాల్లో కూడా ఇటువంటి మాటలు చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. I'm not telling you are speaking these words. మీరు ఈ మాటలు అంటున్నారు నేను అనడం లేదు. I'm talking about others. వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. Okay, that they begin to, I have heard wonderful prayerful Christians speaking these words. నేను విన్నాను చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనాపరులైనటువంటి క్రైస్తవులు కూడా ఇటువంటి కఠినమైన మాటలు మాట్లాడడం. Oh, I pray 24 hours a day, then why these things are happening? 24 గంటలు నేను ప్రార్థనలో ఉంటాను అయినా కూడా నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? My brothers and sisters, సహోదరి సహోదరులారా, you are not supposed to speak like that. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. Maybe you are not understanding what is happening in your life. నీ జీవితంలో ఏది జరుగుతుందో అది నీకు అర్థం కాకపోతుండొచ్చు. It's okay if you don't understand. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు. It's perfectly okay if you are painful, if you are you are feeling insulted, let down, failed and all that thing. If you're feeling like that, it's okay. కాబట్టి ఆ విధంగా నీకు బాధ కలిగినా లేకపోతే అవమానం కలిగినా తర్వాత ఇతరులు నిన్ను చులకన అనిపించినా కూడా పర్వాలేదు. I'm not telling you should feel like that. ఆ విధంగా మీరు అనుకోవాలని నేను అనలేదు కానీ, but do not go to the step beyond and complain against God. కానీ దానిని దాటి ఒక అడుగు ముందుకు వేసి దేవునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకండి. Remember when Jesus went to see Lazarus? మరి లాజరును చూడడానికి మరి యేసు ప్రభువు వెళ్ళినప్పుడు Lazarus was dead. లాజరు అప్పటికే చనిపోయాడు. What did his sisters say? వాళ్ళకి అక్కలు చెప్పిన మాట ఏంటి? సహోదరులు చెప్పిన మాట. What did they say, both the sisters? ఇద్దరు సహోదరులు చెప్పిన మాటలు ఏంటి? One common word both the sisters said. ఇద్దరు కూడా ఒక మాట చెప్పారండి. ఇద్దరు చెప్పిన ఒకటే మాట అది. You are late. That's ఆలస్యంగా వచ్చావు. If you were here, he wouldn't have died. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన చనిపోయేవాడు కాదు అన్నాడు. What did that mean? ఆ మాటకి అర్థం ఏంటి? He died because of you. నీ వల్ల ఆయన చనిపోయాడు. Correct ఆ కాదా? అవునా కాదా? See, we many times speak words like that. అటువంటి మాటలు మనం చాలా సార్లు మాట్లాడతాం. God, if you are with me, why should this happen to me? ప్రభువా నీవు నాతో ఉన్నట్లయితే ఎందుకు ఈ విధంగా నాకు జరుగుతుంది? We begin to question the love, integrity and the ability of God. దేవుని యొక్క ప్రేమ కావచ్చు, ఆయన నిజాయితీ కావచ్చు, అదే విధంగా ఆయన చేసే కార్యాన్ని మనం అనుమానిస్తూ చూస్తున్నాం. And God says these are harsh words. అటువంటి మాటలు ఉన్నప్పుడు దేవుడు అంటాడు అవి చాలా కఠినమైనటువంటి మాటలు అంటాడు. Especially when you compare yourself with others. వేరే వాళ్ళతో పోల్చుకొని నువ్వు కొన్ని మాటలు మాట్లాడుతుంటావే ఆ సందర్భంలో. So many wonderful believers have said. చాలా మంది మంచి విశ్వాసులే వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. Look at that unbeliever. They don't serve God but they are prospering. They have this, they have that we don't have, I don't have. కాబట్టి అవిశ్వాసులను చూడండి, వారికి దేవుని సేవించరు, అయినా కూడా వారికి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. Actually what is great in the sight of man is abomination in the sight of God. కాబట్టి దేవుని మనుషుల దృష్టికి ఏదైతే ఘనతగా ఎంచబడుతుందో అది దేవుని యొక్క దృష్టిలో అది ఘనహీనతగా ఎంచబడుతుంది. These people have not understood the standards of God. దేవుడు ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉంటాడో అది వారికి అర్థం కాలేదు. If you see in 37th Psalms, మరి 37వ కీర్తన మీరు చూస్తే God says in verse 1, do not fret because of the evil doers, nor be envious of the workers of iniquity. 37 కింద మొదటి చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. See why he has to use the word envious? కాబట్టి ఎందుకు ఆ విధంగా నువ్వు వ్యసనపడదని చెప్తున్నాడు? Because those wicked people have something of which you and me can become envious. కాబట్టి ఆ యొక్క
ఆ చెడ్డవారి కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని చూసి మనము వ్యసన పడడానికి అవకాశం ఉంది. It could be money, it could be position, it could be ability. కాబట్టి అది సామర్థ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, లేదా ఒక స్థాయి కావచ్చు. God clearly warns us against those things. అటువంటి వాటికి వ్యతిరేకంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. Oh, look at those people, they are not believers but they are happy. కాబట్టి చూడు, వారు విశ్వాసులు కాదు, అయినా వారు సంతోషంగా ఉన్నారు. You don't know what is inside. అక్కడ వారికి అసలు వారి విషయంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. And God says don't do that. ఆ విధంగా నువ్వు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. Because our thinking is limited only to today and tomorrow. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం అనేది కొంతవరకే ఉంటుంది, ఈ రోజు రేపటి వరకే, అంతకన్నా ఎక్కువ మనం ఆలోచించలేము. Or what do unbelievers think? What will I eat, what will I wear, where will I live, what will I drink? That's all. కాబట్టి అవిశ్వాసులు ఏం ఆలోచిస్తుంటారు? అన్యులు అనగా ఏం తినాలి, ఏం తాగాలి, ఏ విధంగా ఉండాలి, అవే ఆలోచిస్తారు. God says your Father in heaven knows that you need all these కానీ things. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ పరలోకపు తండ్రికి తెలియను ఇవన్నీ మీకు అవసరంగా ఉన్నాయని. So don't think about those things. కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించకండి. Don't compare depending on those standards. ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. And especially don't talk keeping these standards in your mind. ఇటువంటి విషయాలు మనసులో పెట్టుకొని మీరు మాట్లాడకండి. Because the plan that God has for you is not just for you and your children, but it is for your generations. కాబట్టి దేవుడు ఏ ప్రణాళిక నీ విషయంలో కలిగి అది నీకు మాత్రమే కాదు, నీ పిల్లల వరకు కాదు, కానీ అది అనేక తరాలకు సంబంధించినదిగా ఉంటుంది. Not just generations, అనేక తరాలు మాత్రమే కాదు, but God's plan is going to have an effect on your eternity. కాబట్టి నీ యొక్క నిత్యత్వం మీద కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రభావం ఉంటుంది. God has those things in mind. దేవుడు అటువంటి వాటి తన మనసులో ఉంచుకున్నాడు. If we are so short sighted, then we begin to complain and murmur against కాబట్టి God. అటువంటి దూరదృష్టి మనకు లేకుండా తక్కువ దృష్టితో మనం ఉన్నట్లయితే దాన్ని బట్టి కొన్నిసార్లు దేవుని మీద మనం సనుగుతూ ఉంటాము. I really don't know what was attitude of Joseph when he was sold as a slave. కాబట్టి ఒక బానిసలాగా అమ్మబడినప్పుడు యోసేపు యొక్క స్వభావం ఏంటో నాకైతే తెలియదు. I think it was very positive. నేను అనుకుంటాను ఆయన మనసు మంచిగానే ఉండొచ్చు, because nothing is written about that. ఎందుకంటే వాక్యంలో అటువంటి విషయాలు రాయలేదు కాబట్టి. But when he proved excellence in his work, we know that his attitude was good. కాబట్టి ఎప్పుడైతే ఆయన పనిలో ఆయన మంచి పేరు సంపాదించినప్పుడు మనకు తెలుసు ఈయన ఒక మంచి స్వభావంతో పనిచేశాడు అని. If you look at it from a perspective of a human normal perspective, కాబట్టి మామూలుగా మనుషుల దృష్టిలో ఉంచుకొని మనం మాట్లాడినప్పుడు you may say he was such a good boy and why God made him suffer like that. కాబట్టి ఆయన చాలా మంచి పిల్లవాడు, ఎందుకు దేవుడు ఆయనకి అన్ని ఆ విధంగా కష్టపడే విధంగా చేశాడు అనిపించవచ్చు. See, the question is wrong. అక్కడ ప్రశ్నే తప్పండి. God did not make him suffer like that. ఆ విధంగా ఆయన శ్రమపడడం అనేది దేవుడు చేసిన కార్యం కాదు. God made him to go through the training like that. అటువంటి ఒక తర్పీదు గుండా ఆయన వెళ్ళాలని చెప్పి దేవుడు కోరాడు. See, same thing but a different perspective. రెండు ఒకటే విషయాలే కానీ వాటి యొక్క చూసే విధానంలో మార్పు ఉంది. One is a perspective of a person who fears God and another is a perspective of a person who does not fear God. కాబట్టి ఒకరైతే దేవునికి భయపడేటువంటి వ్యక్తి యొక్క దృష్టి, ఇంకోటైతే దేవునికి భయపడని వారి దృష్టి. You know, in verse 8 it says, 8వ వచనం మనం చూస్తే, cease from anger and forsake wrath, do not fret, it only causes harm. కాబట్టి కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. He is talking to his children. ఇది ఆయన తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. He is talking to you and me. నీతో నాతో మాట్లాడుతున్నాడు. We're not going to talk about the wicked and we're not going to talk about the others. కాబట్టి భక్తిహీనుల గురించి వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు ఇప్పుడు. We're talking about us. మన గురించి మాట్లాడుతున్నాం. And God tells us, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, when you see wicked prosper, when you see wicked doing well, do not fret, do not get angry. కాబట్టి చెడ్డవారు బాగుపడుతున్నా లేదా వారు ముందుకు సాగుతున్నా కూడా వారి చూసి నువ్వు వ్యసన పడద్దు, దాన్ని బట్టి నువ్వు కోపాన్ని తెచ్చుకోవద్దు. It is going to harm you, my brother, my sister. కాబట్టి సహోదరుడు, అది నీకు కీడికే అవుతుంది, నీ కష్టాన్ని కలిగిస్తుంది అటువంటి ఆలోచన. Because this anger is not against man, this anger is against God. ఎందుకంటే ఈ కోపం మనుషుల మీద కాదు, కానీ ఈ కోపం అనేది నువ్వు దేవుడి మీదనే చూపెడుతూ ఉన్నావు. You know, one day a great man of God made a statement. మరి ఒక రోజు ఒక గొప్ప దైవజనుడు ఈ మాట చెప్పాడండి. For which he was criticized by many people. చాలా మంది ఆ మాట చెప్పినందుకు ఆయన విమర్శించారు కూడా. I don't agree completely with that statement. ఆయన చెప్పిన మాట విషయం నేను సంపూర్తిగా అంగీకరించను. But there is one very interesting perspective in that statement. కానీ ఆ యొక్క మాటలో ఒక దృష్టికోణం నాకు కనబడింది. He said, ఆయన చెప్పిన మాట ఏంటంటే, many believers need to forgive God. మరి చాలా మంది విశ్వాసులు వారు దేవుణ్ణి క్షమించాల్సి ఉన్నది అని.
Many believers need to forgive God. చాలా మంది విశ్వాసులు దేవుణ్ణి క్షమించాలి. Actually, there is no need to forgive God. ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి క్షమించాల్సిన అవసరం మనకు లేదు. Because he is always right. ఎందుకంటే ఆయన ఎప్పుడు సరిగానే ఉంటాడు. But what I saw is that means there are many believers who are angry with God. కాబట్టి ఆ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది విశ్వాసులు దేవుని మీద కోపం పెట్టుకొని ఉన్నారు. Have you ever been angry with God? మీకు ఎప్పుడైనా ఆ విధంగా దేవుని మీద కోపం కలిగిందా? Or sulked with God? లేకపోతే అలిగారా దేవుని దగ్గరికి వెళ్ళి? It's the same thing. Don't think anger and sulking are different. They are brothers and sisters. కాబట్టి కోపం అనేది అలుగుడు అనేది రెండు వేరు అనుకోకండి. ఇద్దరు కూడా వాళ్ళు అన్న చెల్లెలు లాంటి వాళ్ళే. Oh, why God? Why am I living like that? What is the point in living? What is the point in following you? What is the point in obeying you? కాబట్టి దేవా నేను ఎందుకు ఈ విధంగా ఉన్నాను, నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, నిన్ను వెంబడించి నాకు కలిగిన లాభం ఏంటి అని చెప్పి అసలు ఆ విధంగా మనం మాట్లాడుతుంటాం. It may not be with loud voice you are scolding God. కాబట్టి ఏదో గట్టిగా స్వరమెత్తి దేవుని తిడుతున్నావని కాదు. It is with a humble voice you are scolding God. అనగా నెమ్మదిగానే తగ్గించుకొని దేవుని తిడుతున్నావు నువ్వు. You see, that is what it is. అదే ఆ మాట యొక్క అర్థం. Bible says do not do that. ఆ విధంగా చెయ్యొద్దని వాక్యం చెప్తుంది. My brothers and sisters, do not do that. సహోదరి సహోదరులారా ఆ విధంగా మీరు చేయకండి. You may not understand everything. మీకు అన్ని కూడా అర్థం కాకపోవచ్చు. But you need to believe one thing. కానీ ఒక్కటి మాత్రం నువ్వు నమ్మాలి. God is always right. దేవుడు ఎప్పుడు కూడా ఆయనే రైట్ గా సరైన వాడుగా ఉన్నాడు. He is just. ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడు. And he has a good plan for us. ఆయనకి ఎప్పుడు కూడా ఒక మంచి ప్రణాళిక కలిగి ఉంటుంది మన విషయంలో. Who would have ever understood God's plan about Joseph being sold as a slave? కాబట్టి ఒక బానిసలాగా అమ్మబడిన యోసేపు గురించి దేవుని ప్రణాళిక ఎవరికి అర్థమై ఉండొచ్చు? I mean, think about him being falsely accused and thrown in the prison. అదే విధంగా తప్పుడు నేరం మీద ఆయన ఆ చెరసాలలో వేసినప్పుడు you know what normally people would have said? మరి మామూలుగా ప్రజలు ఏమనుకునే వాళ్ళు? See the reward God gave me for being right. కాబట్టి నేను సరిగా ఉన్నా కూడా నాకు దొరికిన ప్రతిఫలం దేవుడు నాకు ఏమి ఇచ్చాడో చూడండి. Many people have spoken like that. అలా మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు. I'm not telling you are doing it. మీరు ఆ విధంగా చేశారని నేను అనలేదు కానీ. But many people have spoken like that and I have heard with my own ears. కాబట్టి చాలా మంది ఇటువంటి మాటలు అన్నారు, నేను నా చెవులతో నేను విన్నాను. I didn't know how to react some time back. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఎలా వారికి స్పందించాలో నాకు అర్థమయ్యేది కాదు. I didn't know what to make of people grumbling and murmuring against God. ఆ విధంగా దేవుని వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడినా సనిగినా కూడా నేను ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. But these scriptures opened up a new understanding for me. కాబట్టి ఈ వచనాలు నాకు ఒక క్రొత్త ఒక గ్రహింపు నాకు ఇచ్చాయి. You know, first thing is మొట్టమొదటి మాట ఏంటంటే God finds these words harsh. దేవుడికి ఈ మాటలు చాలా కఠినంగా కనిపిస్తున్నాయి. You know, sometimes people say, కొన్నిసార్లు ప్రజలు అంటూ ఉంటారు, you know, I am so free with God, I just vomited out everything before God. కాబట్టి లేదు నేను దేవుడితో చనువు ఉంది కాబట్టి నాకు మనసు అంతా ఆయన ముందు కక్కేశాను అంటారు. అంటారు కదా? అలా అంటారా అనరా? Yes. Has anyone ever vomited right in front of you? కాబట్టి ఎప్పుడైనా మీ ఎదుట ఎవరైనా వాంతికి చేశారా? మీ కళ్ళ ముందు మీ ఎదుట చేశారా చేయలేదా? I've seen many. నేనైతే చాలా మందిని చూశాను. What's your reaction? అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? Oh, how wonderful. ఎంత బాగుంది అనిపిస్తుందా? మొహం తిప్పేసుకుంటామా వెంటనే? Yes or no? అవునా చెప్పండి. Now imagine you are doing that before God. ఈ విధంగా ఆలోచించండి. మీరు ఇప్పుడు అదే పని మీరు ఎవరి ముందు చేస్తున్నారు? దేవుడి ముందు చేస్తున్నారు. Forget about God. You can't. It is not decency to vomit before people. దేవుని విషయం పక్కన పెట్టండి. ఒక వ్యక్తి ముందు కూడా ఆ విధంగా చేయడం అనేది అదొక మర్యాద కాదు. Am I right? అవునా కాదా? So don't take liberty to vomit out all your feelings and emotions and all the bitterness before God or before anybody. కాబట్టి ఒక మనిషి ఎదుట కావచ్చు, దేవుని ఎదుట కావచ్చు, నీ మనసు ఉన్నదంతా కూడా నువ్వు కక్కేస్తానట్టుగా నువ్వు మాట్లాడడం అనేది సరైనది కాదు. Though God is our Father, ఆయన మాకు తండ్రిగా ఉన్నా కూడా, He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నా కూడా, never forget He is Almighty God, the Creator of the heavens and the earth. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అన్న మాట నువ్వు మర్చిపోకూడదు. Don't take that extra liberty before God. కాబట్టి ఏదో నీ సొంతగా ఒక స్వేచ్ఛను తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. You know, vomiting out all your negative feelings and negativity before God means, కాబట్టి దేవుని ఎదుట ఆ విధంగా నీలో ఉన్న ఆ చేదు మొత్తం కూడా అది కక్కడం అంటే, let's read verse next and you will know. అది తర్వాత వాక్యం చదివితే that is let's go back to Malachi. మలాకీకి వెనక్కి వెళ్దాం మళ్ళీ. Malachi. Okay. 3వ అధ్యాయం. Okay.
Actually, I'm at Micah. Okay, verse 16. 16వ వచనం 3:16. Then those who feared the Lord spoke to one another. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. You see, the word then connects this sentence to the previous sentence. కాబట్టి అప్పుడు అన్నప్పుడు ఈ మాట ఇంతకు ముందు చెప్పబడిన మాటకు సంబంధించిందిగా మనం చూస్తున్నాం. There were these people who were speaking harsh words against God. అనగా కొంతమంది ఉన్నారు వారు దేవుని విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. And then there were people who feared God. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు వారు దేవునికి భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. What does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? People who speak harsh words against God do not have the fear of the Lord. ఎవరైతే దేవుని విషయంలో కఠినంగా మాట్లాడుతున్నారో వారికి దేవుని భయం లేదు అని అర్థం. Simple, straightforward conclusion. కాబట్టి మనం నేరుగా అర్థం చేసుకోవచ్చు వారికి దేవుని భయం లేదు అని. So anybody is speaking like that about God, you should know that person is not in the state of mind to receive any godly counsel. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడేవారు వారి మనసు సరిగా లేదు అని, తర్వాత దేవుని నుంచి ఎటువంటి సలహాలు వారు పొందడానికి కూడా వారు సిద్ధంగా లేరు అని మనకు అర్థమైపోతుంది. See, I have spoken to hundreds and thousands of people. నేను వందల వేల మందికి నేనుతో మాట్లాడాను. నేను counseled many people. చాలా మందికి ఆ విధంగా నేను వారికి కౌన్సిలింగ్ ఇచ్చాను. People with problems. చాలా సమస్యలతో వారు నా దగ్గరికి వచ్చారు. And I can tell you that there is two distinctive groups of people who have problems. కాబట్టి ఆ యొక్క సమస్యలతో వచ్చిన వారిని రెండు గుంపులుగా నేను చేయగలుగుతాను. Number one, మొట్టమొదటి గుంపు ఏంటంటే people who are thankful to God. దేవుడి విషయంలో వారికి కృతజ్ఞత భావం కలిగిన వారు ఉన్నారు. In the midst of their deep troubles, they're thankful to God. వారికి ఎన్నో కష్టాలు ఉన్నా కూడా దేవుని ఎడల వారికి ఒక కృతజ్ఞత భావం ఉంది. They have always 100% of the time overcome the problems. కాబట్టి వారు ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా ఆ సమస్యను వారు 100% జయించిన వారుగా ఉన్నారు. And then there is another group. రెండవ గుంపు ఉంది. They speak harsh words against God. దేవునికి వ్యతిరేకంగా కఠినంగా మాట్లాడే మాటలు వారు వీరు. Always grumbling, murmuring, complaining, never happy about God. కాబట్టి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఎప్పుడు కూడా దేవుని విషయం వారికి సంతోషమే ఉండదు. Because God does not fit in their box. ఎందుకంటే వారు అనుకున్న విధంగా దేవుడు వారికి లేడు కాబట్టి. God is not meant to fit into your box. కాబట్టి నీ యొక్క ఆలోచన విధానంలోనికి నువ్వు పెట్టుకున్న ఆ బాక్స్ లోనికి పట్టే విధంగా దేవుడు ఉండడు. They speak these things like, why God has not helped me, I have done this, I have done that, but still why do I have to suffer? కాబట్టి నేను ఇది చేశాను అది చేశాను కాబట్టి దేవుడు నాకు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, ఎందుకు దేవుడు నేను ఈ విధంగా శ్రమ పెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. Actually, many times their misery just keeps increasing. మరి చాలా సార్లు వారికి ఉండే కష్టాలు అవి పెరుగుతూనే ఉంటాయి. You know, if you will see further, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళి చూస్తే the Lord listened and heard them. కాబట్టి దేవుడు వారి మాటలు విన్నాడు. See, I just want you to understand these two groups. ఈ రెండు గుంపుల గురించి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. We are talking about the second group that feared God. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ గుంపు గురించి They were మాట్లాడుతున్నారు. speaking to one another. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. And who came to listen? ఎవరు ఆరు మాట్లాడుకుంటే ఎవరు వినడానికి వచ్చారు? God came to listen. దేవుడే వచ్చాడు వారి మాటలు వినడానికి. That means the second group, అనగా రెండో గుంపు సంగతి ఏంటి? who comes to listen? వారి మాటలు వినడానికి ఎవరు వస్తారు? Don't tell me, okay? You know who comes to listen there. ఎవరు వస్తారో మీకే తెలుసు, చెప్పకండి జవాబు ఏంటో. And you know what, God comes there and listen and does something important. కాబట్టి ఇక్కడ దేవుడు వచ్చి వింటున్నాడు, అది చాలా ముఖ్యం మనకి. Okay, the Lord listened and heard them, so a book of remembrance was written before him for those who fear the Lord and those who meditate on his name. They shall be mine, says the Lord of hosts. కాబట్టి యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడను, వారు నా వారే ఉంటారు. See, God says they are mine. దేవుడు అంటున్నాడు వారు నా వారు అంటున్నాడు. Now the other group, వేరే వాళ్ళు వేరే గుంపు, who will say they are mine? వారి నుంచి ఎవరంటారు? వీరు నా వారిని ఎవరంటారు? You know, okay, don't tell me about వారిని చూసి నా వారిని అనేవాళ్ళు ఎవరో మీకు తెలుసు. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, you need to be careful what you are speaking about God. కాబట్టి దేవుని గురించి నువ్వు ఏమి మాట్లాడుతున్నావో ఆ విషయం కొద్ది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. How many of you know Romans 2:24? మరి రోమా 2:24 మీలో ఎంతమందికి తెలుసు? Anybody? ఎవరికైనా తెలుసా 2:24?
Romans 2:24. 2:24 రోమాలో Paul says there, పాల్ చెప్పిన మాట ఏంటి అక్కడ? the name of the Lord is blasphemed amongst the Gentiles because of you. మిమ్మల్ని బట్టి నా నామం అనేది అన్ని జనుల మధ్య అవమానపరచబడుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So who brings insult to our God? మన దేవుడికి అవమానాన్ని తెచ్చేది ఎవరు? None unbelievers. వారు అవిశ్వాసులు కాదండి. We have a potential to do that. కాబట్టి ఆ సామర్థ్యం మనకే ఉన్నది, దేవునికి అవమానం కలిగించే సామర్థ్యం. Therefore we have to be careful. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు You know, they spoke about the name of the Lord. వారు దేవుని నామాన్ని గురించి మాట్లాడారు. And God heard that. దేవుడు ఆ మాటలు విన్నాడు. God felt honored with those words. ఆ మాటలను బట్టి దేవుడికి ఆయనకి ఘనతలాగా భావించాడు. And God says, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, they are mine. వారు నా వారై ఉన్నారు. You know what God is described here as? ఇక్కడ దేవుడు ఏ విధంగా వర్ణించబడ్డాడో మీకు తెలుసా? The Lord of hosts. ఆయన ఒక సైన్యాలకు అధిపతిగా ఆయన వర్ణించబడ్డాడు. I like the way it is said in Telugu. Really I like it. తెలుగులో ఈ మాట చెప్పబడింది, నాకు చాలా మంచిగా అనిపించింది. సైన్యముల అధిపతి అయిన యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడింది. That means commander in chief of the armies of God. అనగా దేవుని సైన్యాలకి అధిపతిగా ఉన్నటువంటి ఆయనగా ఉన్నాడు. That means God is not standing there with generally they show a white cloth and with loving eyes wanting to bless you. కాబట్టి తెల్ల బట్టలు వేసుకొని లేకపోతే మంచి నవ్వుతూ నిన్ను దీవించడానికి అవి నిలబడ్డ వ్యక్తిగా కనబడ్డు మనకు అక్కడ. He is standing there as a warrior. ఆయన ఒక పోరాడే ఒక వీరుడిగా కనబడుతున్నాడు. And his angels, his army is standing behind him. ఆయన యొక్క దూతలు అనగా ఆయన సైన్యం అంతా కూడా వెనకాల ఆయన వెనక ఉంది. And what he tells about the people who fear God, దేవుని యందు భయభక్తి గల విషయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, they are mine. వారు నా వారై ఉన్నారు. mere log aaye. వారు నా వారు. They are my people. నా ప్రజలు వారు. Whom is he telling that? ఆ మాట ఎవరితో చెప్తున్నాడు? He is telling that to everyone, including the devil who is standing against God's people. కాబట్టి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అపవాదితో కలిసి వారికి మాటలు చెప్తున్నాడు, వారు నా వారు. Don't touch these people. Don't dare you touch these people. నీకు ఎంత ధైర్యం, నువ్వు వారిని ముట్టుకోవడానికి అధికారం లేదు, వారిని ముట్టుకోవద్దు నువ్వు. They are my people. వారు నా వారై ఉన్నారు. Do you know God threatens? దేవుడు కూడా భయపడతాడు, తెలుసా ఆ విషయం మీకు? He threatens. ఆయన కూడా భయపడతాడు కొన్నిసార్లు. Whom did he threaten? ఆయన ఎవరిని భయపెట్టాడు? You remember Abimelech? అబిమెలెకు మీకు జ్ఞాపకం ఉన్నాడా? I find that threat God gave Abimelech very amazing. కాబట్టి అబిమెలెక్కి దేవుడు ఇచ్చినటువంటి ఆ భయం ఏదైతే ఉందో అది చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. Abimelech had taken Abraham's wife. అబ్రహాం యొక్క భార్యను తీసుకుంటాడు అబిమెలెకు. Of course, because Abraham told a half lie. కాబట్టి అబ్రహాం చెప్పిన ఒక అబద్ధాన్ని బట్టి ఆయన అబిమెలెకు తీసుకుంటాడు. God doesn't tell anything to Abraham there. కానీ అక్కడ అబ్రహాంతో దేవుడు ఏం చెప్పడు కానీ, but God goes to Abimelech. అబిమెలెకు దగ్గరికి వెళ్తాడు దేవుడు. and speaks to Abimelech. ఆయనతో ఈ మాటలు చెప్తాడు. He says, you give back this man's wife. ఈ మనిషి యొక్క భార్యను ఆయనకి ఇచ్చేసే నువ్వు. He is a prophet. ఆయన ఒక ప్రవక్త. If you don't, నువ్వు చేయకపోతే ఆ విధంగా you are a dead man. నువ్వు చనిపోయిన వాడితో సమానం. I like it. You know, in other words, what God says, chhod de nahi to kaat dunga. కాబట్టి నువ్వు వదులుతావా లేకపోతే నీ పని పట్టాలా అని చెప్పి ఆయన మాట మాట్లాడుతున్నాడు దేవుడు. You see, the Lord of hosts stands on your side. కాబట్టి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు. Why? ఎందుకు? Because you are fearing the Lord and speaking things which honor him. కాబట్టి నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి ఘనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి. You are not grumbling, murmuring against God. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏదో సనుగుతూ గొనుగుతూ లేవు. See, we need to understand, we need to have a right mindset. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించాలి, సరైనటువంటి అవగాహన మనకు ఉండాలి. Because you see, the whole nation of Israel came out of Egypt. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. You remember that? ఆ కథ మీకు జ్ఞాపకం ఉంది కదా. All of them, they saw miracles. వాళ్ళందరూ కూడా అద్భుతాలు చూశారు. But then different people developed different mindsets. కాబట్టి రకరకాలుగా ప్రజలు వారి యొక్క మనసుని లేతే ఆ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. First Corinthians 10th chapter. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలోకి వెళ్దాం. Verse 9 onwards. 9 నుంచి. Nor let us tempt Christ, as some of them also tempted and were destroyed by the serpents. Nor complain, as some of them also complained and were destroyed by destroyer. మనం ప్రభువును శోధింపక ఉందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.
మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. What do you mean by tempt Christ? ఆ విధంగా Tempt God. ప్రభువుని శోధించడం అంటే అర్థం ఏంటి? It's not about God, can you do that? ప్రభువా ఇది నువ్వు నాకు చేస్తావా, చేయగలుగుతావా అని కాదు. No, it is actually opposite. దానికి వ్యతిరేకంగా ఉందండి. God, why have you not done that? నువ్వు ఎందుకు ఆ పని చేయలేదు దేవా? Have you ever provoked anybody to do something? ఆ విధంగా కొంతమందిని ఆ విధంగా మీరు ఏమన్నా ముందుకు నెట్టరా చేయమని ఒక పని? For example, when I play table tennis, నేను టేబుల్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు the best way to get the point is provoke the other person. కాబట్టి నాకు పాయింట్ రావాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలంటే ఆ విధంగా అవతల వ్యక్తిని ఒక తప్పు చేసేట్టుగా చేయాలా. అరే మార్కే దిఖా, కొట్టి చూపెట్టు అనాలా. ఓ యు ఆర్ a very good player, చలో మార్కే దిఖా. కాబట్టి నువ్వు బాగా ఆడతావు కదా, నువ్వు కొట్టి చూపెట్టు. why you didn't smash? ఎందుకు ఆ విధంగా నువ్వు బలంగా కొట్టలేదు? So the person get provoked. అప్పుడు వాడికి కొంచెం రోషం వస్తుంది. So we can't provoke God. అలా దేవుడికి మనం రోషం తెప్పించలేం. We can't play with God's emotions. దేవుడి యొక్క భావోద్రేకాలతో మనం ఆటలాడుకోలేం. But people try to provoke God. కానీ ఆ విధంగా కొంతమంది ప్రజలు చేశారు. God, are you not the almighty God and can you not help me? కాబట్టి నువ్వు సర్వశక్తిగల దేవుడివి కదా, నువ్వు నాకు సాయం చేయలేవా? What nonsense is that? అటు ఇది పరికరాని మాటలు ఇవన్నీ కూడా. That's not the way you are supposed to speak. ఆ విధంగా దేవుడితో నువ్వు మాట్లాడకూడదు. Can you not help me means what? మరి నువ్వు నాకు సాయం చేయలేవా అంటే అర్థం ఏంటి? We need to be humble before God. దేవుని ఎదుట మనం తగ్గించుకొని ఉండాలి. These people began to question the love and integrity and the ability of God in the desert. దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క నిజాయితీని వారు ఆ విధంగా ప్రశ్నిస్తున్నారు. దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. Why have God brought us out of Egypt? కాబట్టి ఎందుకు దేవుడు మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు? The food there was better. అక్కడ నుండి ఆహారం చాలా బాగుంటుంది. It is better to go back and die in Egypt. అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోతేనే మేలు మాకు ఐగుప్తులో. See, these are the people who experience miracles. వీరు అనేక అద్భుతాలు చూశారు. But their mind was not renewed. కానీ వారి మనసు మారాల్సిన విధంగా మారలేదు. They did not understand the heart of God, neither did they understand the plan of God. దేవుని యొక్క హృదయం వారికి అర్థం కాలేదు, దేవుని యొక్క ప్రణాళికలు వారికి అర్థం కాలేదు. And you know how it was? అది ఎలా ఉందో చూసారా మీరు? I always remember one story. ఒక కథ నాకు ఎప్పుడు జ్ఞాపకానికి వస్తుంది. It is stuck to Akbar and Birbal. మరి అక్బర్ బీర్బల్ సంబంధించినటువంటి ఆ సందర్భం అది. And it seems one day Akbar told Birbal that this goat you should give all the possible food, but the goat should not increase weight. కాబట్టి అక్బర్ బీర్బల్ చెప్పిన మాట ఏంటి అంటే, ఈ యొక్క మేకను తీసుకెళ్ళు, దానికి కావాల్సిన ఆహారం అంతా పెట్టు, కానీ అది బరువు పెరగకూడదు అన్నాడు. So he gave all the food. మంచి ఆహారము ఆ మేకకు ఇవ్వబడింది. But after 1 month also that goat was actually becoming thin. కాబట్టి ఒక నెల తర్వాత గమనిస్తే అది లావు కాలేదు, ఇంకా సన్నగా అవ్వడం మొదలుపెట్టింది. All the food was provided. కావాల్సిన ఆహారం అంతా కూడా దానికి ఇవ్వబడింది. So the king asked him, what did you do? కాబట్టి నువ్వు ఏం చేసావు అని చెప్పి అడిగాడు రాజు. He said, I gave all the food. నేను ఆహారం అంతా కూడా ఇచ్చాను. But tied a tiger right in front of the goat. కానీ ఆ ఆహారం మేక ముందు ఒక పులిని కట్టేశాను అని చెప్పాడు. The tiger could not touch the goat. కాబట్టి ఆ పులి అయితే ఆ మేకను పట్టుకోలేకపోయింది. With the fear that the goat did not even eat. కాబట్టి భయముతో ఈ మేక కూడా ఆహారం తినడానికి ముందుకు రాలేదు. That means it's right there but could not eat. కానీ ఎదురుగా ఉన్నా కూడా తినలేకపోయింది. You see, people of Israel were right there at the border of the promised land but could not enter. కాబట్టి దేవుని యొక్క వాగ్దాన భూమికి దగ్గరగా వారు ఉన్నారు, కానీ లోపలికి ప్రవేశించలేకపోయారు. They were afraid of giants. కాబట్టి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి అజానుబాహులను చూసినప్పుడు భయమేసింది. Why were they afraid of giants? ఎందుకు అజానుబాహులను చూసి వారు భయపడుతున్నారు? Because they did not understand God. ఎందుకంటే వారికి దేవుడిని వారు అర్థం చేసుకోలేదు కాబట్టి. Remember Caleb and Joshua? కాబట్టి మరి కాలేబు అదే విధంగా యెహోషువ విషయం తెలుసు కదా. They said that the defense of those people has departed from them, we can easily destroy them. కాబట్టి వారి మీదటువంటి ఆ యొక్క ప్రభావం లేదు కాబట్టి వారిని మనం సులభంగా జయించేయొచ్చు. They feared God. ఎందుకంటే వారు దేవునికి భయపడిన వారు. That's why they did not fear the giants. అందుని బట్టి వారు ఆ యొక్క అజానుబాహులను చూసి వారు భయపడలేదు. People of Israel feared the giants, feared the enemy because they had no fear of God. They were grumbling, complaining and murmuring. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం యొక్క అజానుబాహులను చూసి లేకపోతే శత్రువులను చూసి భయపడరు, ఎందుకంటే వారికి దేవుని భయం లేదు. దేవుని విషయంలో వారు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు కాబట్టి. My message is very simple today. కాబట్టి నేను చెప్పిన ఈ ప్రసంగం చాలా సింపుల్ గా ఉంది ఈ రోజు. Watch out your tongue. జాగ్రత్తగా మీరు మాటలు జాగ్రత్తగా ఉండండి. God is ready to help. దేవుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to stand with you against whatever enemy that might come against you. కాబట్టి ఎటువంటి శత్రువు నీ మీదకి ఎటువంటి దాడి చేసినా కూడా
దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. Remember one important lesson from the Bible. దేవుని వాక్యం నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. The size of the enemy does not matter. నీ శత్రువు ఎంత పెద్దవాడు అన్నది అది అంత ముఖ్యమైన విషయం కాదు. Amen. The size of the enemy does not matter. నీ శత్రువు ఎంత పెద్దవాడు ఎంత గొప్పవాడు అన్నది అది ముఖ్యమైన విషయం కాదు. Because greater is he who is in you than he who is in the world. కాబట్టి ఈ లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడుగా ఉన్నాడు. Any day against any enemy, this is the truth. కాబట్టి ఏ రోజైనా కావచ్చు, ఏ శత్రువు విషయంలో కావచ్చు, ఇది మాత్రము సత్యమే. But when you look at your situation, కానీ నీ పరిస్థితిని నువ్వు చూస్తున్నప్పుడు may not be very comfortable and good. కాబట్టి నీకు కొంచెం అది సౌకర్యంగా ఉండకపోవచ్చు. Don't grumble, murmur or complain against God. కాబట్టి దేవుని విషయంలో సనగడం కానీ గొనగడం కానీ ఆ విధంగా కంప్లైంట్ చేయడం కానీ చేయకండి. Don't speak harsh words against God. ఆయనకి వ్యతిరేకంగా కఠినమైన మాటలు మాట్లాడకండి. If you have spoken, ఆ విధంగా నువ్వు మాట్లాడి ఉంటే time to repent. మరి నువ్వు పశ్చాత్తాపడాలి. Time to change those things. అవన్నీ కూడా మార్చుకోవాలి ఇప్పుడు నువ్వు. And come to the other group. నువ్వు ఆ గుంపులో నుంచి ఇంకో గుంపులోనికి రావాలి. You know, today while traveling with Isaac, మరి ఐజాక్ తో కలిసి నేను ప్రయాణం చేసి వస్తున్నప్పుడు he asked me a question. ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను. About the same message. ఈ ప్రసంగాన్ని గురించి అడిగాడు. How can I come out of the first group and go into the other group? కాబట్టి ఆ మొదటి గుంపులో నుంచి బయటికి వచ్చి రెండో గుంపులోకి నేను ఎలా వెళ్తాను అని. He asked a different way. అని అడిగిన విధానం కొంచెం వేరుగా ఉంది. How can I not go into the first group? Correct? కాబట్టి ఆ మొదటి గుంపులోకి వెళ్లకుండా నేను ఏ విధంగా ఉండగలుగుతాను అని అడిగాడు. And I just realized one thing. అప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహించాను. You don't have to try for anything. ఈ విధంగా నువ్వు నీ సొంతంగా నువ్వు ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. You should be directed towards the second group of the people who fear God. కాబట్టి దేవునికి భయపడే ఆ యొక్క గుంపు వైపు నీవు నడిపించబడతావు. Be with people who talk about God honorably. దేవుని విషయంలో ఘనతగా మంచిగా మాట్లాడే వారితో నువ్వు ఉండు. You may be in the first group already complaining, grumbling and murmuring against నువ్వు God. మొదటి గుంపులో ఉన్నావేమో ఆ సనుక్కుంటూ గొనుక్కుండే ఉండే గుంపులో. Start walking out of it. అక్కడ నుంచి బయటికి రావడం నువ్వు మొదలుపెట్టు. Start walking out of that group. ఆ గుంపులో నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చేసేయ్. Start thanking God. దేవుడికి వందనాలు చెల్లించడం ప్రారంభించు. Remember, it has nothing to do with your feelings. అది నీకుండే నీ మనసులో ఉండే భావాలకి సంబంధం లేదు. Whether you feel it or not, start thanking God. నీకు ఆ విధంగా అనిపించినా అనిపించకపోయినా కూడా దేవుడికి వందనాలు చెల్లించడం నువ్వు ప్రారంభించు. And without your realizing, నీకు ఆ విషయం అర్థం కాకముందే your enemy will start running away from you. కాబట్టి నీ శత్రువు నీ నుంచి దూరంగా పారిపోవడం ప్రారంభిస్తాడు. Because your enemy will hear what you may not be able to hear. నువ్వు ఏదైతే వినలేకపోతున్నా అది నీ శత్రువు వింటాడు. The enemy will hear God roaring and saying, these are my people, ఖబర్దార్. కాబట్టి నీ శత్రువు వింటాడు, ఇదిగో వారు నా వారు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండు అని. హల్లెలూయా. Hallelujah. My brothers and sisters, సహోదరి సహోదరులారా, before I close, నేను ముగించడానికి ముందుగా I want to give you an opportunity. ఒక అవకాశం మీకు ఇస్తూ ఉన్నాను. Those who are here and even those who are on Zoom. జూమ్ లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు. If you in any way have grumbled, murmured, complained or spoken harshly about God, దేవుని విషయంలో కఠినంగా మాట్లాడడం కానీ సనగడం కానీ గొనగడం కానీ ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఎప్పుడైనా, I'm not talking about 5, 10, 2, 3 years back like that. కాబట్టి ఏదో 5-10 సంవత్సరాల క్రితం గురించి నేను మాట్లాడడం లేదండి. Let us say from Thursday. మరి ఈ యొక్క గురువారం నుంచి అనుకుందాం. From Thursday till today. గురువారం నుంచి ఈ రోజు వరకు అనుకుందాం. If there have been any grumbling, murmuring or complaining against God, may not be in your words, may be in your mind. కాబట్టి నీ మనసులో కావచ్చు, కొన్నిసార్లు మాటలు వాడకపోయి ఉండొచ్చు, కానీ ఆ విధంగా దేవుని విషయంలో నువ్వు ఆ విధంగా మాట్లాడినట్లయితే you need to respond to God. నువ్వు దేవుడికి వైపు తిరగాలి, ఆయన స్పందించాలి. I'll ask you to do something which I generally don't like to do. నేను ఆ విధంగా చేయడం మామూలుగా నాకు ఇష్టం ఉండదు, కానీ ఈ రోజు అడుగుతున్నాను. If there is any of that factor in you, అటువంటి అంశము నీలో ఉంటే stand up wherever you are. నువ్వు ఎక్కడున్నా కూడా లేచి నిలబడు. Anyone else? అలా ఇంకా ఉన్నారా ఎవరైనా? Don't feel shy. సిగ్గుపడకండి. It's important that you respond to God. దేవునికి నువ్వు ఆ విధంగా జవాబు ఇవ్వడం లేదా స్పందించడం అనేది చాలా ముఖ్యం. Oh, he has already responded. You can sit down actually. But unless still it is there in you. కాబట్టి మీరు కూర్చోవచ్చు, అంటే ఒకసారి స్పందించిన తర్వాత. Anybody else? ఇంకా ఎవరైనా ఉన్నారా? Even if you are on Zoom, if there is any grumbling or murmuring or complaining or harsh words against God, you just stand up wherever you are. కాబట్టి జూమ్ లో ఉన్నవారు కూడా మీరు ఎక్కడున్నా కూడా మీరు లేచి నిలబడవచ్చు. ఒకవేళ మీకు ఆ విధంగా దేవుని విషయంలో మీరు సనగడం కానీ గొరగడం కానీ జరిగి ఉంటే.
And you need to tell only one thing to God. ఒకటే ఒక మాట నువ్వు దేవునితో చెప్పాలి. God, I'm sorry. దేవా నన్ను క్షమించు. Lord, I'm sorry. దేవా నన్ను క్షమించు. That's all. అంతకని ఏం చెప్పక్కర్లేదు. That's the only thing God expects from us, that we tell him, Lord, I'm sorry. అదొక్కటే దేవుడు మన నుంచి కోరుతున్నాడు. దేవా నన్ను క్షమించు. And he will restore us back. ఆయన తిరిగి మనల్ని తిరిగి తీసుకుని వస్తాడు. And what is needed of us is that we may continue to fear the Lord in the right way. కాబట్టి సరైన విధంగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండడమే మనం చేయాల్సిన పని. My brothers and sisters, సహోదరి సహోదరులారా, the Lord is with us. మన ప్రభువు మనతో ఉన్నాడు. And you know, he is calling us that we may learn to honor God. మనల్ని పిలుస్తున్నాడు అంటే ఆయన్ని గణపరిచే విధంగా గణపరచడం మనం నేర్చుకోవాలని మనల్ని పిలుస్తున్నాడు. Let us pray. ప్రార్థన చేద్దామండి. Father, thank you for your presence with us right now. తండ్రి, మీ యొక్క సన్నిధి మాతో ఉన్నందుకు ఇప్పుడు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. God, wherever there has been any harsh words or thoughts against you in us, మాలో ప్రభా, మా మనసులో కావచ్చు, మా మాటలో కావచ్చు, మీ విషయంలో కఠినంగా మేము మాట్లాడినట్లయితే ప్రభా, forgive us, Lord. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. Wash us and cleanse us, Lord. మమ్మల్ని కడిగి శుభ్రపరచమని అడుగుతున్నాం. Cleanse our mind, Lord. మా యొక్క మనసుని ఆ విధంగా శుభ్రం చేయమని అడుగుతున్నాం. Give us a revelation of you, O Lord, మీ యొక్క ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. that we may learn to fear your name, మీ యొక్క నామానికి భయపడే విధంగా, ఆ విషయం మేము నేర్చుకునే విధంగా, that we may speak honorably about you, Lord, మీ గురించి తండ్రి మంచి మాటలు మాట్లాడే వారముగా, and help us to move forward. ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. In Jesus' name, యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's worship the Lord with our tithes and offerings.